ఒక విషయం అర్థం కాని ఏంటంటే పెద్ద కోటీశ్వరుడు, సినిమా యాక్టర్, లీగల్ సబ్జెక్ట్ ఉంటది, పొలిటికల్ గా కూడా మంచి టీమే ఉంది. మరి అలాంటోడు విజయ్, హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టాక మొదట తొక్కిసలాట జరిగినప్పుడు ప్లానింగ్ లేదు. అట్లాగే తన నామినేషన్ లో ఒక నియోజకవర్గంలో ఒక రకం అఫిడవిట్ పెట్టేశాడు, ఇంకో నియోజకవర్గంలో ఇంకొక అఫిడవిట్ పెట్టేశాడు. ఇంత అయోమయం ఎట్టయింది? అట్లాగే ఆ పర్మిషన్లకు సంబంధించి రకరకాల తిప్పలు పడుతున్నాడు. ఇది ఎవరో పెట్టడం కాదు, తనకి చేత కావటం, అంటే కోఆర్డినేషన్ లేదు, చేత కావట్లేదు అన్నది అర్థమవుతుంది. అట్లాగే ఎడప్పాడిలో నామినేషన్ రద్దు కావడం, ఎన్నిక ముందే ఒక సీటు కోల్పోవడం అన్నది విజయ్ టీవీకే పార్టీకి సంబంధించిన మరొక వ్యవహారం. ఎడప్పాడిలో ఉన్న టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరించింది, ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా రద్దు చేసింది. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకులు సంతకం అవసరం. అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్ కేవలం 8 సంతకాలు, మరో అభ్యర్థి నిత్యాకు 7 సంతకాలు మాత్రం ఉండటంతో తిరస్కరించింది. మరి ఇంత అజ్ఞానంతో, ఇంత అవిద్యతో ఎట్లున్నారు వీళ్ళు? మరి రాష్ట్రాన్ని ఏం మారుస్తారు అన్నది $1 మిలియన్